అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో కోడిపందేల కలకలం రేపుతోంది. విప్పర్లలో క్రికెట్ స్టేడియాలను తలపించేలా బరులు సిద్ధం చేశారు. శివరాత్రికి కూడా కత్తులు దూస్తూ పందెం కోళ్లు బరుల్లో పోరాడుతున్నటువంటి పరిస్థితి. చేతులు మారుతున్నాయి లక్షల రూపాయలు. ఇక కోడి పందాలు కోత ముక్కల్లో జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ లో ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ డాలేమ్మా డాలే బయట 4 లోపల మనం బాబు చూసుకోండి అందరూ ఫస్ట్ లైన్ కాదు 9 మంది ఫస్ట్ లైన్ వేసుకోండి. రైట్, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో చోటు చేసుకుంటున్నటువంటి ఈ బరుల అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సంక్రాంతి పండుగని మించిపోయి బరులు వెలిసినటువంటి పరిస్థితి. కోడి పందాలే కాదు, పేకాట శిబిరాలు కూడా ఆ స్థాయిలో వెలిసినా కానీ పోలీసులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనేటువంటి మాట ఏంటి? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి పందాల కోసం వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? కంప్లైంట్లు పెడుతున్నప్పటికీ కూడా కనీసం స్పందించట్లేదు అనేటువంటి విమర్శలు. ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు పోలీసులు అక్కడ? పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో అయితే క్రికెట్ స్టేడియాలను తలపించి అయితే కోడి పందాలు అయితే జరుగుతున్నాయి. మనం చూసుకుంటాం, సంక్రాంతికి మాత్రమే కోడి పందాలు జరుగుతాయి. కానీ మహాశివరాత్రి సందర్భంగా కూడా వారు కోడి పందాలు క్రికెట్ స్టేడియాలు లక్షల రూపాయలు అక్కడ చేతులు మారుతున్న విషయం కూడా అయితే కాయరాజా కాయ గాని, కోతి ముక్కలు గాని, పేకాట గాని ఇలాంటి అక్కడ శిబిరాలు కూడా చాలా ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం ఎక్కడా కూడా అటు కన్నెత్తి చూడని వైనం కూడా అయితే మనకు కనబడుతుంది. కానీ ఇక మనం చూసుకుంటే మామూలుగా అయితే సంక్రాంతికి సంబంధించి అలాంటి కార్యక్రమాలు చేపడతారు. కానీ పల్నాడు జిల్లాలో మాత్రం శివరాత్రికి కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం కూడా అయితే ప్రజలైతే కొంత ఇది భయాందోళనకైతే గురి చేస్తున్నారు. మా యొక్క అంటే అక్కడ ఉన్న జీవితాలు కానీ అవన్నీ కూడా వారి కుటుంబాలు ఇలా కాయరాజా కాయటం వల్ల కూడా ఇలా జీవితాలు కూడా నాశనం ఉన్నట్టు కూడా అక్కడైతే ప్రజలైతే ఆరోపిస్తున్నారు. మురళి, ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి వైనం వైపు పోలీసులు కనీసం అటు వెళ్లకుండా కూడా వెళ్ళటం అటు వైపు కూడా చూడకపోవడం కూడా అయితే ఆ విప్పర్ల గ్రామానికి సంబంధించి కూడా అయితే కొంత విస్మయానికి కూడా అయితే గురి అవుతుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నట్టు కూడా అయితే మనకు తెలుస్తున్న సమాచారం అయితే తెలుస్తుంది. మరి అంటే ఎందుకు పోలీసులు ఈ అంశానికి సంబంధించి మాట్లాడలేదు అనేటువంటి మాట, ప్రభుత్వం కూడా ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనేది, దీనికి సంబంధించి వెనక రాజకీయపరమైనటువంటి అండ ఏమైనా ఉందా అని కూడా నేరుగా పోలీసుల్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే దీనికి సంబంధించి అక్కడ చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. రాజకీయపరమైనటువంటి నాయకుల వ్యవహారం కూడా దీని వెనకాల ఉంది అనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు సత్య? మురళి, ఎవరైతే కోడి పందాలు నిర్వహించే వారికి రాజకీయ నాయకులు అన్నదానులు కూడా ఉన్నట్టు కూడా అయితే ఇక్కడ ఉన్న ప్రజలైతే ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అంటే శివరాత్రి సందర్భంగా అన్ని దేవాలయాలకి బందోబస్తుకు వెళ్ళినట్టు కూడా అయితే అక్కడ ఉన్న ఉన్నత అధికారులు కూడా చెప్తారు. గ్రామస్తులు మా గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఇలాంటి కోడి పందాలు జరపడం కూడా గ్రామస్తులు కూడా కొంత భయాందోళనకు అయితే గురి అవుతున్నారు. కానీ పోలీసులు మాత్రం బందోబస్తుకు వెళ్ళాము అనే దాని మీద అయితే వారైతే సమాధానం చెబుతున్నట్టు కూడా అయితే మనకైతే తెలుస్తుంది. కానీ ఎంతమంది బందోబస్తుకి వెళ్ళినా కానీ ఆ రొంపిచెర్లకు సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, ఆ విప్పర్ల గ్రామంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి కూడా సమాచారం లేకుండా ఇలా జరుగుతుందని కూడా అయితే గ్రామస్తులు అయితే కొంత ఆందోళన కూడా చెందుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. మురళి, రైట్, అంటే దీనికి సంబంధించి ఏమైనా చెప్తూ ఉన్నారంటే ఎప్పటి వరకు అంటే పోలీసులు ఈరోజు రాత్రంతా కూడా అటువైపు వచ్చి చూసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట బరుల దగ్గర కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. మేము దీనికి ఇంత మొత్తాల్లో పాట పాడుకున్నాం, డబ్బులు కట్టామనేటువంటి మాట కూడా అక్కడక్కడ చెప్తున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో సమాచారం వస్తోంది. దాన్ని ఎలా చూడాలంటారు సత్య?
ఎస్ మురళి అంత బహిరంగంగా టెంట్లు వేసి ఇప్పుడు ఎక్కడైతే కోడిపందాలు అంటే రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో ఎంత బహిరంగంగా టెంట్లు వేసి ఇలా కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో కూడా ఇలా పగటిపూటే ఇంత టెంట్లు వేసి భారీ జనం వేలాది మంది అక్కడ ఉన్నారు. కానీ పోలీసులు దాన్ని చూడకపోవడంతో కొంత పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టు కూడా అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ వారైతే చూద్దాం. అంటే అన్అఫీషియల్ గా కాకపోయినా మామూలుగా అక్కడ మేము అక్కడున్న ఎవరైతే ఇక్కడ పద్యం నిర్వహించే వారు ఉన్నారో వారు అన్అఫీషియల్ గా కూడా మేము వారికి ఎంతో కొంత ముట్ట చెప్పాము అన్న రీతిలో కూడా గ్రామస్తులు అయితే కొంత ఆరోపణ చేస్తున్నారు. కానీ ఎంత పెద్ద ఎత్తున జనం ఇక్కడ కనబడుతుంటే కనీసం ఒక్క పోలీసు కాబట్టి ఒక్క పోలీసు అయినా ఇటు చూడకుండా కొంత విస్మయానికి గురవుతుంది. మా గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు మేము చూడలేదు. అలాగే విప్పర్ల గ్రామం దాని పక్కనే ఉన్న కొనగల్చివారిపాలెం గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన రెండు గ్రామ ప్రజలు కూడా అంటే రొంపిచర్లలో ఉన్న గ్రామ ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతారు. ఇలాంటి సాంప్రదాయం మా గ్రామంలో ఎంతవరకు చూడలేదని కూడా అయితే ఆ గ్రామ ప్రజలు అయితే తెలుపుతున్నట్టు మనకి తెలుస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో కోడి పందాలు కలకలం రేపుతున్నాయి. విప్పర్లలో క్రికెట్ స్టేడియాలను తలపిస్తున్నాయి బరులు. శివరాత్రికి కూడా కత్తులు దూస్తున్నారు పందెం కోళ్ళు. ఇక లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కోడి పందాలు కోత ముక్కల్లో జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. వ్యవహారాన్ని పోలీసులు అయితే లైట్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.